కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ నేతలు పాల్గొన్నారు. వైజాగ్ స్టీల్ అనేటువంటి ఓం నారాయణాయ స్వాహా. వైజాగ్ స్టీల్ అనేటువంటి విషయం ఒక వైజాగ్ స్టీల్కి సంబంధించినటువంటి విషయం మాత్రమే కాదు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీ ఉందో డిజిన్వెస్ట్మెంట్, అందులో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలి అనేటువంటి ఇది ముందుకు వచ్చింది తప్పించి ప్రత్యేకంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్దేశించినటువంటి కార్యక్రమం కాదు. దీని మీద గతంలో కూడా మేము రాష్ట్రంలో పార్టీ నాయకులుగా ఆవేళ బాధ్యతల్లో లేనప్పటికీ అప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులుగా సోమవీర్రాజు గారు ఉన్నారు. అలాగే వైజాగ్ సంబంధించిన జీవీఎల్ నరసింహరావు గారు, ఎమ్మెల్సీ మాధవ్ గారు సైడ్ డైరెక్టర్గా ఉన్నారు, కాశీరాజు గారు. మేమంతా కూడా కలిసి ఆలోచన చేసి మా జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి కొన్ని విషయాల మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో కూడా మేము రాష్ట్రంలో కలిసి కూటమితో అధికారంలో ఉన్నాం. రాష్ట్రంలో కేంద్రంలో కూడా ఒకే ఎన్డీఏ సర్కార్ అధికారంలో ఉంది. తెలుగు మంత్రులు మేము కానీ, టీడీపీ నుంచి కానీ ఉన్నటువంటి మంత్రులు కానీ, కిషన్ రెడ్డి మేమంతా కూడా ప్రధానమంత్రి గారితో కానీ, ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్తో కానీ వీళ్ళందరితో కూడా రాబోయేటువంటి రోజుల్లో ఒకసారి సమావేశమే దీని మీద మాట్లాడడం జరుగుతుంది. ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా నేనేమి మాట్లాడేది లేదు కాబట్టి దీన్ని ఏ విధంగా ముందుకు చేయాలి, కార్మికుల భద్రతకు సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఉన్నటువంటి సెంటిమెంట్ ఏదైతే ఉందో విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అనేటువంటి హక్కు అనేటువంటి సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ దెబ్బతినకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఏ విధంగా ముందుకెళ్లాలి అనేటువంటి విషయం ఆలోచన.